హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ డిఎస్సి లో భాగంగా సిలబస్ లో క్షేత్రమితి మెన్సురేషన్ కి సంబంధించి టాపిక్స్ అనేవి డిస్కషన్ చేయడం జరిగింది. మొత్తం 2 పార్ట్స్ లో టోటల్ గా అంటే మనకి త్రిభుజాల నుంచి ఫైనల్ గా ఉండేటటువంటి స్తూపము, సిలిండర్ అక్కడ వరకు మనం చెప్పడం అనేది ఫార్ములాస్ అన్ని కూడా మనం ఆ టాపిక్స్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనము ఈ ఇంచుమించు ఒక 2-3 పార్ట్లు అనేవి ఖచ్చితంగా ప్రాక్టీస్ కి సంబంధించి వీడియోస్ అనేవి చేద్దాము. ఏ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి టాపిక్, ఇప్పుడు సపోజ్ ట్రయాంగిల్ నుంచి ఎన్ని రకాలుగా బిట్స్ ఇవ్వచ్చు, మళ్ళీ ట్రయాంగిల్స్ లో చాలా రకాల టైప్స్ ఉన్నాయి, వాటి నుంచి ఏ రకంగా బిట్స్ ఇవ్వచ్చు, అలాగే ఆ తర్వాత చతురస్రం గానీ లేకపోతే దీర్ఘ చతురస్రం గానీ అన్ని రకాల చతుర్భుజాలకు సంబంధించిన గానీ వృత్తాలకు సంబంధించిన గానీ అన్ని కూడా మనము ఈ మెన్సురేషన్ ప్రాక్టీస్ పార్ట్ కు సంబంధించి డిస్కషన్ అనేది చేద్దాం. ఇప్పుడు నేను చెప్పే విధానం మీకు ఖచ్చితంగా నచ్చిందని ఏదో ఒక టైంలో అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మెన్సురేషన్ ప్రాక్టీస్ పార్ట్ 1. ఈ పార్ట్ 1 లో ముందు ట్రయాంగిల్ కి సంబంధించి ఎన్ని రకాల క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఆ తర్వాత ట్రయాంగిల్ లో రకరకాల టైప్స్ ఉన్నాయి కదా, అంటే లంబకోణ త్రిభుజము ఆ రకంగా రకరకాలు ఉన్నాయి కదా, వాటి మీద కూడా మనం ట్రై చేద్దాం. ఫస్ట్ ఒక బేసిక్ గా ఉండేటటువంటి ట్రయాంగిల్ కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందో చూద్దాం. మనకు ముందు ఈ ప్రాక్టీస్ పార్ట్ అనేది కంపల్సరీగా రావాలి అంటే ఇంతకు ముందు మనం ఏదైతే చెప్పుకున్నాము టాపిక్, అంటే మెన్సురేషన్ సంబంధించి 2 పార్ట్స్ లో టోటల్ గా అన్ని ఫార్ములాస్ కూడా ఒకసారి చెప్పుకోవడం జరిగిందన్నాను కదా. ఆ 2 వీడియోలు కూడా తప్పకుండా ముందు అవి చూస్తేనే మనం ఈ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఆ మెన్సురేషన్ సంబంధించి ఆ 2 పార్ట్స్ తాలూకు వీడియోస్ కూడా మనకి ప్లేలిస్ట్ మెన్సురేషన్ అనే టాపిక్ లో ప్లేలిస్ట్ లో ఉన్నాయి, చూసుకోండి కావాలి అంటే. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఒక త్రిభుజ భూమి 36 సెంటీమీటర్లు, ఎత్తు 12 సెంటీమీటర్లు అయినా త్రిభుజ వైశాల్యం ఎంత అని అంటున్నాడు. ఇది బేసిక్ లెవెల్ క్వశ్చన్. మనకి ఏ రకమైన త్రిభుజం అయినా కూడా మన వైశాల్యం ఏరియా కనుక్కోవాలి అంటే ఏంటి అంటే హాఫ్ BH. ఇది మనకి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. హాఫ్ ఇంటూ B అంటే బేస్ భూమి, H అంటే ఎత్తు. ఇప్పుడు సపోజ్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఈ ట్రయాంగిల్ లో మనకి ఇది బేస్ అవుతుంది, ఇదేమో హైట్ అవుతుంది. ఇది హైట్, ఇది బేస్. ఈ 2 ఇంటూ చేసి దాన్ని మనం ఆఫ్ చేస్తే మనకు లోపల ఉండేటటువంటి ఏరియా అనేది వస్తుంది. అది ఏ రకమైన ట్రయాంగిల్ అయినా బేసిక్ ఫార్ములా అదే. ఇప్పుడు మనకి సంబంధించి త్రిభుజ వైశాల్యం ఏరియా కనుక్కోమంటున్నాడు. మనకి హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత ఇచ్చాడు, బేస్ అంటే భూమి ఎంత ఇచ్చాడు, 36 ఇచ్చాడు. అలాగే హైట్ ఎత్తు ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. మనకి ఒక్కొక్కసారి హైట్ అనకుండా ఎత్తు అనకుండా ఉన్నతి ఆల్టిట్యూడ్ అని కూడా అనొచ్చు. ఉన్నతి అన్న ఎత్తు అన్న ఒకటే కదా, కాబట్టి ఎత్తు ఇవ్వచ్చు, ఉన్నతని ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కూడా మనకి హైట్ కి సంబంధించి అర్థం చేసుకోవాలి. అది 12 ఇచ్చాడు హైట్. ఇప్పుడు చూస్తే 2 1s 2 18s. ఇప్పుడు 18 ఇంటూ 12 అంటే 18 10s 180, 18 2s 36. టోటల్ గా 216 అనేది అవుతుంది. మరి ఇక్కడ ఏరియా కదా, ఏరియాకి సంబంధించి యూనిట్స్ ఇక్కడ రావాలి. యూనిట్స్ ఏమొస్తాయి అంటే ఇక్కడ 36 సెంటీమీటర్, ఇక్కడ 12 సెంటీమీటర్. కాబట్టి ఆ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ చేసాం కాబట్టి ఏరియాకి సెంటీమీటర్ స్క్వేర్ అని అంటాం. దీన్నే మనము ఇంకొకలాగా ఇంగ్లీష్ లో ఏ విధంగా పిలుస్తారు, స్క్వేర్ సెంటీమీటర్ అని పిలుస్తారు. ఒకవేళ మీటర్ ఇంటూ మీటర్ చేశారు అనుకోండి, మీటర్ స్క్వేర్ అవుతుంది, అప్పుడు స్క్వేర్ మీటర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ చేసాం కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అయింది. దాన్నే ఇంగ్లీష్ లో స్క్వేర్ సెంటీమీటర్ అని కూడా పిలుస్తారు. తెలుగులో చదరపు సెంటీమీటర్లు అని అంటారు. ఇక్కడ సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి చదరపు సెంటీమీటర్లు. ఒకవేళ మీటర్స్ లో ఉందనుకుంది, చదరపు మీటర్లుగా పిలుస్తాం. ఇది ఏరియాకి సంబంధించి బేసిక్ లెవెల్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక త్రిభుజ వైశాల్యం 440 సెంటీమీటర్ స్క్వేర్, అంటే ఆడే ఏరియా ఇచ్చాడు. అలాగే హైట్ ఏమో 11 సెంటీమీటర్ అంటున్నాడు. భూమి ఎంత అని అంటున్నాడు, బేస్ ఎంత కనుక్కోవాలి. ఒక్కొక్కసారి భూమి అనకుండా ఆధార పొడవు అని కూడా అనొచ్చు. ఆధార పొడవు అంటే ఈ ట్రయాంగిల్ కి ఆధారంగా ఇదే ఉంది కాబట్టి దీన్ని ఇంగ్లీష్ లోనైతే బేస్ అని అంటాము, తెలుగులోకి వచ్చేసరికి భూమి అనొచ్చు లేదా ఆధార పొడవు అని కూడా అనొచ్చు. ఇప్పుడు మనం క్వశ్చన్ చూస్తే వైశాల్యము 440 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. కాబట్టి మనకు తెలిసింది ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అంటే హాఫ్ BH అని మనకు తెలుసు. ఇందులో ఏరియా ఆల్రెడీ వాడే ఇస్తాడు, అంటే 440 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ B అంటే బేస్. ఆ బేస్ మనం కనుక్కోవాలి కాబట్టి దాన్ని అలాగే ఉంచేసి హైట్ అంటే ఎత్తు, అది ఇచ్చాడు కదా మనకి. ఎంత ఇచ్చాడు, 11 ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే B వాల్యూ వస్తుంది. 11 తోటి 440 డివైడ్ అవుతుంది. 11 1s
11 4 44 కాబట్టి 40 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ హాఫ్ లో కింద 2 ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 2 ఏమవుతుంది, 80 అవుతుంది. 80 అనేది సెంటీమీటర్స్ అవుతుంది. ఏంటిది, భూమి తాలూకా పొడవు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 4 రెట్లు అని అంటున్నాడు. త్రిభుజ వైశాల్యము 648 సెంటీమీటర్ స్క్వేర్ అయినా భూమి ఎత్తులను కనుగొనండి అని అంటున్నాడు. అంటే మనకి ఎత్తు భూమి ఎంత పొడవులు ఉంటాయనేది మనకి చెప్పకుండా ఎత్తు భూమికి అంటే బేస్ కి 4 టైమ్స్ ఉంటది అని అంటున్నాడు. కాబట్టి హైట్ అనేది భూమికి 4 రెట్లు కాబట్టి బేస్ కి 4 టైమ్స్ అంటే 4 ఇంటూ బి కదా, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ బి. ఇప్పుడేమంటున్నాడు, త్రిభుజ వైశాల్యం 648 సెంటీమీటర్స్ కూడా అంటున్నాడు. కాబట్టి వైశాల్యం ఫార్ములా ఆఫ్ బిహెచ్. ఇప్పుడు చూస్తే ఏ వాల్యూ అంటే ఏరియా 648 ఇచ్చాడు, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి అంటే మనకి బేస్, హెచ్ అంటే ఆల్రెడీ మనం కనుక్కున్నాం. ఏం కనుక్కున్నాం, 4b అని కనుక్కున్నాం. ఇప్పుడు చూస్తే 2 1s 2 2s. ఇప్పుడు 2 ఇటువైపు ఉంది, ఇటువైపు 648 ఉంది. ఇటువైపు ఏముంది, బి ఇంటూ బి స్క్వేర్ ఉంది. అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 తోటి ఇది డివైడ్ అవుతుంది. 648 324 టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి 324. మరి బి స్క్వేర్ 324 అయినప్పుడు మరి 324 ను కూడా మనం స్క్వేర్ లో రాయగలగాలి. 18 స్క్వేర్ గా మనం రాయొచ్చు 324 ని. కాబట్టి స్క్వేర్స్ అంటే పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి. అప్పుడు బి వాల్యూ మనకి ఎంత వచ్చింది, 18 అనేది వచ్చింది. అంటే భూమి ఏమో కనుక్కున్నాం, ఇంకా ఏం కనుక్కోమంటున్నాడు, హైట్ కూడా కనుక్కోమంటున్నాడు. హైట్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఏమో భూమికి 4 రెట్లు అన్నాం కాబట్టి 4 ఇంటూ మనకి బేస్ ఎంత వచ్చింది, 18 వచ్చింది. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 18 అంటే 72 సెంటీమీటర్ అనేది హైట్ అవుతుంది. 18 సెంటీమీటర్ అనేది బేస్ అవుతుంది. ఈ విధంగా మనకి ఎత్తు దాని భూమికి 4 రెట్లైనా లేదా భూమి దాని ఎత్తుకి ఒకవేళ 3 రెట్లైనా ఈ విధంగా రెట్లకు సంబంధించి ఏవడినా కూడా ఈజీగా చేయొచ్చు. మనకేం తెలియాలంటే బేసిక్ లెవెల్ ఫార్ములా ఏంటి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బిహెచ్ అనే విషయం మనకు తెలిస్తే వాడు ఏది అడిగినా కూడా దాంట్లో మనము ప్రతిక్షేపించుకొని ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక త్రిభుజ వైశాల్యం 30 సెంటీమీటర్ స్క్వేర్ అంటే చదరపు సెంటీమీటర్లు అని అంటున్నాడు. ఎత్తు దాని భూమి కంటే 7 సెంటీమీటర్లు ఎక్కువ అయినా భూమి ఎంత అని అంటున్నాడు. అంటే హైట్ ఏమో దాని తాలూకా బేస్ కంటే 7 సెంటీమీటర్స్ ఎక్కువ అని అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ ఆ పాయింట్ తీసుకున్నాం. హైట్ ఏమో తన తాలూకా బేస్ కంటే అంటే ఆ త్రిభుజం యొక్క బేస్ కంటే 7 ఎక్కువ అని అంటున్నాడు. ఇది హైట్ కి ఈక్వల్ అవుతుంది. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏరియా ఇచ్చాడు. కాబట్టి ఏరియా ఫార్ములా ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే సాధారణమైనటువంటి ఏ త్రిభుజానికైనా ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బిహెచ్ గా మనం చెప్పుకోవచ్చు. ఏరియా ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. కాబట్టి 30 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి అంటే మనకి భూమి బేస్ అనేది మనకు తెలియదు కాబట్టి బి ఇంటూ హెచ్ అంటే బి ప్లస్ 7 ఇప్పుడే కదా మనం కనుక్కున్నాము. ఎందుకు, భూమి కంటే 7 సెంటీమీటర్లు ఎక్కువ అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ బి ప్లస్ 7 వేయాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఇవి ఆప్షన్స్ గా చెప్పుకోవచ్చు. ఈ క్వశ్చన్ ని మనం ప్రాసెస్ ప్రకారంగా చేస్తే ఎంత టైం పడుతుంది, ఆప్షన్ ప్రకారంగా చేస్తే ఎంత తక్కువ టైంలో చేయొచ్చు అనేది రెండు కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూస్తే ఇక్కడ బి ఇంటూ బి ప్లస్ 7 ఉంది, బి ఇంటూ బి ప్లస్ 7. ఇటువైపు 2 ఇటు వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, 60 అవుతుంది. ఇప్పుడు చూస్తే మనకి దీన్ని మనం ప్రాసెస్ ప్రకారం చేద్దాం. బి ఇంటూ బి స్క్వేర్, నెక్స్ట్ 7b ప్లస్ 7b, ఇటువైపు 60 ఇటు వస్తే -60 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ప్లస్ 7b కావాలి. ఈ రెండు ఇంటూ చేస్తే మనకి -16b² కావాలి. మధ్యలోనేమో ప్లస్ 7b ఉంది. ఇటువంటి వాటికి ఏం చేయాలి, మనం 16 ఎన్ని రకాలుగా మనం రాయొచ్చు, 12 5లో మనం రాయొచ్చు. మళ్ళీ 12లో నుంచి 5 తీస్తే 7 కదా వస్తుంది. కాబట్టి ఆ విధంగా చూస్తే b² ఈజ్ ఈక్వల్ టు 12b మైనస్ 5b మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0 గా రాయొచ్చు. అంటే ఈ రెండు ఇంటూ చేస్తే, ఈ రెండు ప్లస్ చేస్తే మిడిల్ లో ఉన్నది రావాలి, ఈ రెండు ఇంటూ చేస్తే ఈ రెండింటి తాలూకా ప్రోడక్ట్ అనేది రావాలి. ఇప్పుడు చూడండి, 12 లో నుంచి 5 మైనస్ చేస్తే ప్లస్ 7b వస్తుంది. ఎందుకు, పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు ఇంటూ చేసాం అనుకోండి, వీటి తాలూకా ప్రోడక్ట్ రావాలి. ఈ ప్రోడక్ట్ అంటే -60 ఇక్కడ ఉంది, ఇక్కడేమో b² ఉంది. అంటే -60b² రావాలి. వస్తుందా లేదా చూద్దాం. 12 5 60 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b ఇంటూ b b² -60b² కదా వచ్చింది. ఆ విధంగా మిడిల్ లో ఉన్న దానికి మనకి ఈక్వల్ అవ్వాలి. అలాగే ఈ రెండు లబ్ధం చేసినా కూడా అది సరిపోయేటట్టు ఉండాలి. ఇప్పుడు b² 12b లో కామన్ తీయండి,
బి అనేది కామన్ తీస్తే ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడేమో 12 ఉంటుంది. ఇక్కడ -5 కామన్ తీస్తే ఇక్కడ బి ఉంటుంది, మైనస్ కామన్ తీస్తే కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటుంది. 60లో నుంచి 5 కామన్ తీసామంటే 5 12 లేక 60, కాబట్టి 5 కామన్ తీసామంటే ఇక్కడ కూడా 12 ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది, b+12 అనేది కామన్ గా ఉంది. కాబట్టి b+12 ఇంటూ మిగిలింది ఏంటి, b-5 కదా మిగిలింది, b-5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇది ఇంటూ ఇది, ఇక్కడ 0 అన్నాడంటే ఇది 0కి ఈక్వల్ అవుతుంది, ఇది కూడా 0కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి b+12 ఈజ్ ఈక్వల్ టు 0, b-5 ఈజ్ ఈక్వల్ టు 0. b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, +12 బట్టి వెళ్తే -12 అవుతుంది. ఎక్కడైనా కూడా మనకి భూమి అనేది -1 సెంటీమీటర్ లో ఉండే ఛాన్స్ అనేది ఉందా, అస్సలు లేదు. కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవ్వదు. అప్పుడు ఇటువైపు ఆన్సర్ అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు -5 బట్టి వెళ్తే ఏమవుతుంది, +5 అవుతుంది. కాబట్టి b బేస్ ఏమో 5 సెంటీమీటర్ అవుతుంది. ఒకవేళ మనకి హైట్ కూడా అడిగాడు అనుకోండి, అప్పుడు హైట్ ఏమో b+7, భూమి కంటే 7 ఎక్కువ. మనకి ఆల్రెడీ బేస్ అంతా తెలుసు 5, దానికంటే 7 ఎక్కువ అన్నాడు కాబట్టి 5+7 12 సెంటీమీటర్ అవుతుంది హైట్. మరి ఆప్షన్ ప్రకారంగా చూస్తే మనకి ఇక్కడ వరకు ఇది ఏదైతే ఉందో ఇది ఒకసారి చూడండి, b ఇంటూ b+7, b ఇంటూ b+7 ఈజ్ ఈక్వల్ టు 60. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని వెళ్తే చాలా ఈజీ. ఫస్ట్ ఇక్కడ 4 b ప్లేస్ వేసాం అనుకోండి, అప్పుడు ఇది 4 అవుతుంది, ఇది 4+7 అంటే 11 అవుతుంది. 11 ఇంటూ 4 ఏమవుతుంది, 44, అంటే 60కి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి 4 అనేది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 3 వేసారు అనుకోండి, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 3+7 అంటే 10 అవుతుంది, 10 3 30 అవుతుంది, 60 అవ్వలేదు, 3 కాదు. నెక్స్ట్ 2 చూస్తే 2 ఇక్కడేమో 2+7 అంటే 9, 9 2 18, 60 అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ 5 వేసారు అనుకోండి, b ఏమో 5, ఇక్కడ 5 వేసారు అనుకోండి b ప్లేస్ లో, 5+7 12, 5 ఇంటూ 12 60 కదా, 5 ఇంటూ 12 60 కదా. అంటే b ప్లేస్ లో ఏం వేస్తే మనకి అక్కడ ఉండేటటువంటి 60 సాటిస్ఫై చేసింది, b ప్లేస్ లో 5 వేసేటప్పుడు మాత్రమే సాటిస్ఫై చేసింది అని అర్థమైంది. ఇక్కడ కూడా మనం ఇదంతా కనుక్కున్నప్పుడు మనకి ఏమొచ్చింది, 5 సెంటీమీటర్ వచ్చింది. ఈ విధంగా మనకి వర్గ సమీకరణాలు చేసుకుంటే మనకి ఎక్కువ టైం పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆప్షన్స్ ఒకసారి మనం కరెక్ట్ గా చూసుకుంటే ఏదైతే సాటిస్ఫై చేస్తుందో అది మనకు కావాల్సిన ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక త్రిభుజ భూమిలో నిష్పత్తి x:y, వైశాల్యాల నిష్పత్తి a:b అయితే ఎత్తు లేదా ఉన్నతుల నిష్పత్తి అంటే మనకి బేసిస్ తాలూకా రేషియో ఇచ్చాడు, ఏరియాస్ తాలూకా రేషియో ఇచ్చాడు, హైట్స్ తాలూకా రేషియో ఏమో మనకు అడుగుతున్నాడు. మనం చెప్పుకున్నది ఏమిటి అంటే ఒక త్రిభుజానికి సంబంధించి 2 త్రిభుజాలు ఉన్నాయనుకోండి, ఆ 2 త్రిభుజాలకు సంబంధించి వైశాల్యాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఆ 2 త్రిభుజాల తాలూకా భూముల నిష్పత్తికి అలాగే ఎత్తుల నిష్పత్తికి ఈక్వల్ అవుతుంది. ఇది మనకి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఇంటూ h1/h2. ఇప్పుడు మనకి a1/a2 వైశాల్యాల నిష్పత్తి వాడు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు మనకి, ఏరియాస్ a:b అన్నాడు. కాబట్టి a:b అంటే అర్థం ఏంటి, a/b అనే కదా, ఈస్టు అంటే బైగా మనం రాయొచ్చు. కాబట్టి a/b ఈజ్ ఈక్వల్ టు b1/b2 భూముల నిష్పత్తి ఎంత ఇచ్చాడు మనకి, x:y ఇచ్చాడు. అంటే ఏంటి దాని అర్థం, x/y. నెక్స్ట్ h1/h2 అంటే ఈ రేషియో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూస్తే h1/h2 ఈజ్ ఈక్వల్ టు అంటే అదొక్కటే మనకు కావాలి కాబట్టి దాన్నే ఉంచేసి ఇప్పుడు ఈ y ని ఇటువైపు తెస్తే కింద ఇటు y ఉంది కాబట్టి ఇటువైపు వస్తే పైకి వస్తుంది. కాబట్టి ay బై x ఏమో పైన ఉంది కాబట్టి ఇటువైపు వస్తే కిందకు వస్తుంది బై bx దట్ ఈజ్ ఈక్వల్ టు h1/h2 అంటే అర్థం ఏంటి, h1:h2 అనే కదా. అలాగే ay బై bx అంటే అర్థం ఏంటి, ay:bx అని అర్థం. అంటే ఇప్పుడు ఎత్తుల తాలూకు నిష్పత్తి ఏమొచ్చింది, ay:bx గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక త్రిభుజం భూమి ఎత్తులు వరుసగా 30 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లు. ఆ త్రిభుజానికి రెట్టింపు వైశాల్యం అంటే డబల్ అయినటువంటి రెట్టింపు వైశాల్యం కలిగిన త్రిభుజం యొక్క భూమి 20 సెంటీమీటర్లు అయినా ఎత్తు ఎంత అంటున్నాడు. దీన్ని మనం ఇంతకు ముందు ఏదైతే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఇంటూ h1/h2 ఆ రకంగా చేయొచ్చు. మామూలుగా అంటే అది ఫార్ములా గుర్తులేనప్పుడు కూడా ఏ విధంగా చేయాలో చూద్దాం. మనకు ఫస్ట్ బేస్ హైట్ ఇచ్చాడు, అలాగే మనకి ఆ త్రిభుజానికి రెట్టింపు వైశాల్యం అంటే ఈ త్రిభుజం ఏదైతే ఉందో దీనికి డబుల్ ఉండేటటువంటి వైశాల్యం మనకు కావాలి. ఫస్ట్ ఇదంత వైశాల్యం ముందు మనం కనుక్కోవాలి కదా. కాబట్టి మొదటి త్రిభుజానికి a1 అని అనుకుంటే హాఫ్ bh. ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే a1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ హైట్ ఎంత, బేస్ ఏమో 30, హైట్ ఏమో 6 కాబట్టి
30 into 6 2 3s 2 15s 15 into 6 అంటే ఏమవుతుంది A1 is equal to 15 6 90 వచ్చింది అంటే 90 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వచ్చింది. ఇది మొదటి త్రిభుజానికి సంబంధించింది. ఇప్పుడు ఏమంటున్నాడు ఆ త్రిభుజానికి రెట్టింపు వైశాల్యం అంటే దీనికి డబుల్ అయినటువంటి వైశాల్యము మరి 90 వచ్చింది కదా ఫస్ట్ దే దానికి డబుల్ అవ్వాలంటే అర్థం అంటే 180 అవ్వాలి. రెండో త్రిభుజం తాలూకు వైశాల్యం 180 అవ్వాలి. అప్పుడు ఆ వైశాల్యం సంబంధించిన ఫార్ములా ఏంటి హాఫ్ BH కదా ఆ త్రిభుజానికైనా రెండో త్రిభుజానికైనా హాఫ్ BH. ఇప్పుడు 180 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఆల్రెడీ రెండో త్రిభుజానికి సంబంధించిన బేస్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడు. హైట్ ఏమో మనం కనుక్కోమంటున్నాడు. మొదట ఇచ్చినటువంటి బేస్ హైట్ ప్రకారంగా మనం ఏరియా కనుక్కున్నాము. దానికి రెట్టింపు వైశాల్యం కలిగినటువంటి త్రిభుజానికి సంబంధించిన వైశాల్యంలో మనకి బేస్ ఇచ్చాడు హైట్ కనుక్కోమంటున్నాడు. కాబట్టి 2 1s 2 10s ఇక్కడ 10 ఉంది ఇక్కడ 180 ఉంది 10 తోటి 18 టైమ్స్ పోతుంది. కాబట్టి H ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్ అనేది రెండో త్రిభుజానికి సంబంధించిన హైట్ గా మనం చెప్పుకోవచ్చు. దీన్నే మనము ఇంతకు ముందు ఏదైతే ఫార్ములా చెప్పుకున్నామో ఆ ఫార్ములా ప్రకారంగా చూద్దాం. ఇదైతే ఇంకా ఈజీగా అంటే రెండు త్రిభుజాలను మనకి కంపారిజన్ చేస్తూ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దీన్ని వాడితే చాలా తక్కువ టైంలో ఈజీగా చేయొచ్చు. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఇంటూ H1/H2. ఇప్పుడు చూడాలి A1 అంటే మొదటి త్రిభుజానికి డబుల్ ఉండాలి రెండో త్రిభుజం అంటున్నాడు. కాబట్టి మొదటి త్రిభుజం 1 అనుకుంటే దానికి డబుల్ 2 కదా అంటే ఫస్ట్ త్రిభుజంది 1 యూనిట్ అనుకుంటే దానికి డబుల్ సెకండ్ది ఉండాలి అని అంటున్నాడు. కాబట్టి 2 అనుకున్నాను అప్పుడు 2 అవుతుంది. B1/B2 అంటే ఫస్ట్ త్రిభుజంకి సంబంధించిన బేస్ ఎంత ఇది ఫస్ట్ భూమి 30 సెకండ్ త్రిభుజానికి సంబంధించిన బేస్ ఎంత ఇచ్చాడు 20 ఇంటూ హైట్ H1 అంటే ఫస్ట్ త్రిభుజానికి సంబంధించిన హైట్ ఎంత ఇచ్చాడు 6/H2 అదే కదా మనం కనుక్కోవాలి. సెకండ్ ట్రయాంగిల్ కి సంబంధించినటువంటి H2 మనం కనుక్కోవాలి. చూస్తే 2 1s 2 10s 10 1s 10 3s ఇక్కడ H2 కింద ఉంది ఇటువైపు వస్తే ఏమవుతుంది పైకి వస్తుంది. కాబట్టి H2 ఈజ్ ఈక్వల్ టు 3 into 6 అంటే 18 సెంటీమీటర్. అదే కదా మనకు కూడా వచ్చింది. ఈ విధంగా రెండు ట్రయాంగిల్స్ ని కంపారిజన్ చేశాడు అంటే ఈ ఫార్ములా అనేది మనకు గుర్తుంటే ఆటోమేటిక్ గా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ట్రయాంగిల్ ఏబిసిలో ఏ నుండి బీసీకి గీసిన లంబం ఏడి అంటే ఏ నుంచి ట్రయాంగిల్ ఏబిసిలో ఏ నుంచి బీసీకి గీసేటటువంటి లంబము ఆడే అన్నాడు. లంబము అని అంటున్నాడు పర్పెండిక్యులర్ గా ఉంటది అని అంటున్నాడు అదేమో ఏడి. నెక్స్ట్ బి నుండి ఏసీకి గీసేటటువంటి లంబమేమో బి నుండి ఏసీకి గీసేటటువంటి లంబమేమో బిఈగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు వాల్యూస్ ఇచ్చాడు. బీసీ 16 ఇచ్చాడు ఇది అలాగే ఏసీ 12 ఇచ్చాడు బీసీ 16 ఏసీ అంతా 12 ఏసీ 12 అలాగే ఏడి 18 ఏడి 18 బిఈ ఇది మనకి కనుక్కోమని చెప్తున్నాడు. ఇది కొంచెం ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ ట్రయాంగిల్ ని మనం ఈ విధంగా ఊహించుకుంటే ఇది మనకి బేస్ అవుతుంది ఇది మనకి హైట్ అవుతుంది అవునా కాదా. ఇదే ట్రయాంగిల్ ని మనం ఈ రకంగా ఊహించుకున్నాం అనుకోండి అప్పుడు ఇది మనకి బేస్ అవుతుంది ఇది మనకి హైట్ అవుతుంది అవునా కాదా. ఇప్పుడు ఈ రెండు కూడా ఒకే ట్రయాంగిల్ ఉన్నాయి కాబట్టి మనం ఈ బేస్ ని ఈ హైట్ ని తీసుకొని వైశాల్యం కట్టినా ఈ బేస్ ని ఈ హైట్ ని తీసుకొని వైశాల్యం కట్టినా మనకి ఈక్వల్ అవ్వాలి. ఎందుకు ఈక్వల్ అవ్వాలి రెండు కూడా ఒకే ట్రయాంగిల్ లో ఉన్నాయి అంటే ఆ ట్రయాంగిల్ తాలూకా ఏరియాని నేను దీన్ని బేస్ గా ఊహించుకొని చేస్తే ఒక రకంగా వస్తుంది అంటే ఒక రకంగా చేయొచ్చు. సేమ్ ఈ రకంగా బేస్ తీసుకొని చేసినా కూడా సేమ్ అదే రకమైన ఆన్సర్ రావాలి ఎందుకు ఒకే ట్రయాంగిల్ కాబట్టి. ఇప్పుడు దాన్ని మనం ఈక్వల్ చేయాలి. ఒక పాయింట్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ నేను దీన్ని బేస్ చేసుకొని త్రిభుజ వైశాల్యం కనుక్కున్నాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది హాఫ్ బిహెచ్ భూమి అంటే బీసీ ఇంటూ హైట్ ఉన్నతి ఏంటి ఏడి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకొని త్రిభుజ వైశాల్యం కట్టాలనుకున్నాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది హాఫ్ బేస్ అంటే ఇది అవుతుంది ఏంటిది ఏసీ ఇంటూ హైట్ ఏమో ఇది అవుతుంది ఉన్నతి ఆడే అన్నాడు ఉన్నతి అని ఆడే స్పెషల్ గా ఇచ్చాడు లంబము అని కాబట్టి బిఈ. ఈ రెండు త్రిభుజాలు వైశాల్యాలు కనుక్కుంటా రెండు త్రిభుజాల తలకు వైశాల్యం ఒకటే కాబట్టి వైశాల్యం అనేది ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూస్తే మనకు వాల్యూస్ ఏవేవి ఇచ్చాడో వాటన్నిటిని మనం సబ్స్టిట్యూట్ చేయడం. బీసీ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు బీసీ 16 ఇచ్చాడు ఇంటూ ఏడి ఇచ్చాడు ఏడి ఎంత ఇచ్చాడు 18 ఇచ్చాడు దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏసీ ఎంత ఇచ్చాడు 12 ఇచ్చాడు. బిఈ మనం కనుక్కోవాలి. అన్ని వాల్యూస్ ఉన్నాయి ఒక్క బిఈ వాల్యూ మాత్రమే లేదు. ఇప్పుడు 2 1s 2 6s ఇప్పుడు ఇటువైపు చూస్తే 6 1s 6 3s 2 1s 2 8s అన్ని పోగా ఇక్కడ ఏం మిగిలి అంటే 8 into 3 మిగిలింది. అంటే బిఈ తాలూకా లంబం పొడవు ఎంత అంటే 8 into 3
24 సెంటీమీటర్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి రెండు లంబాలు ఇచ్చి అందులో ఒకే ఒక లంబానికి సంబంధించిన పొడవు ఇచ్చి ఇంకొక లంబానికి సంబంధించిన పొడవు ఇవ్వకపోతే మనకు ఆ రెండు తాలూకా వైశాల్యాలు అనేది ఈక్వల్ చేస్తే మనకు కావాల్సినటువంటి లంబం అనేది వస్తుందనే విషయం అర్థం కావాలి. మెయిన్ అందులో ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని చేసే వైశాల్యం ఈక్వల్ అయిన పాయింట్ మనకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇచ్చిన రెండు క్వశ్చన్స్ కూడా మనము డయాగ్రామ్స్ అని ఇవ్వడం జరిగింది. అందులో కొంత షేడింగ్ చేశాడు, కొంత షేడింగ్ చేయలేదు. మనకు అడుగుతున్నది ఏంటో చూడాలి. షేడింగ్ చేయబడిన ప్రాంత వైశాల్యం, ఏదైతే షేడింగ్ చేశాడో ఆ ప్రాంతానికి సంబంధించిన వైశాల్యం కావాలి అని అంటున్నాడు. ఇది మనకి స్క్వేర్ చతురస్రాకారంలో ఉన్నది అని వాడే చెప్పాడు. ఎందుకు ఇది 20 అంటున్నాడు, ఇది కూడా 20 అంటున్నాడు. మరి అన్ని భుజాలు 20 ఉన్నాయి అంటే అన్ని భుజాలు ఈక్వల్ గా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? అది చతురస్రం అని అర్థం. ఇప్పుడు మనకి షేడింగ్ ఏదైతే చేశాడో ఆ ప్రాంత వైశాల్యం కావాలంటే మొత్తం చతురస్రంలో నుంచి ఈ ట్రయాంగిల్ ముక్క ఏదైతే ఉందో ఆ ముక్కను బయటకు తీసిస్తే మనకు కావాల్సినటువంటి ప్రాంత వైశాల్యం అంటే షేడింగ్ ఏదైతే చేశాడో ఆ ప్రాంతానికి సంబంధించిన వైశాల్యం మనకు తెలిసిపోద్ది. కాబట్టి ఇప్పుడు టోటల్ గా ఉండేటటువంటి స్క్వేర్ లో నుంచి దీన్ని మనం మైనస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? షేడింగ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు టోటల్ గా ఉండే స్క్వేర్ వైశాల్యము అంటే స్క్వేర్ తాలూకా ఏరియా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ షేడింగ్ చేయకుండా వదిలేసిన భాగాన్ని తీసేయాలి కదా, అదేంటి? అది ట్రయాంగిల్ కదా, ఆఫ్ BH. అంటే మొత్తం స్క్వేర్ లో నుంచి త్రిభుజ వైశాల్యం మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఏ అంటే భుజం. ఇప్పుడు ఈ స్క్వేర్ కి సంబంధించి ఒక సైడ్ అంతా 20 కాబట్టి 20 స్క్వేర్ అంటే 400 మైనస్ హాఫ్ ఇంటూ బి అంటే బేస్. ఈ ట్రయాంగిల్ కి సంబంధించి ఇది ట్రయాంగిల్ కి సంబంధించింది కదా, ఈ ట్రయాంగిల్ కి సంబంధించి బేస్ అంతా మనకి ఈ ట్రయాంగిల్ కి బేస్ కూడా మనకి 20 అవుతుంది. 20 ఇంటూ హైట్. ఈ హైట్ మనకు తెలియదు అని అనుకోవద్దు, తెలుసు. ఎందుకు తెలుసు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత దూరం మనం అనుకుంటున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి అంతే దూరం కదా ఉంది. అంటే ఈ దూరం ఎంతో ఈ దూరం కూడా అంతే కదా, కాబట్టి ఈ హైట్ ఎంత అవుతుంది? దీనికి ఈక్వల్ అవుతుంది కాబట్టి 20. ఇప్పుడు చూస్తే ఇక్కడేమో 400, 2 1s 2 10s, అప్పుడు 10 ఇంటూ 20 ఏమవుతుంది? 200 అవుతుంది. అంటే 400 లో నుంచి 200 తీస్తే 200 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కావాల్సినటువంటి షేడింగ్ చేయబడిన ప్రాంత వైశాల్యంగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా షేడింగ్ చేసింది చేయింది ఇచ్చడం అంటే మొత్తం దాంట్లో నుంచి మనకేం అడిగాడు? షేడింగ్ చేసింది అని అడిగాడు కాబట్టి చెయ్యింది మనం తీసివ్వాలి. ఒకవేళ చెయ్యింది అడిగాడు అనుకోండి, చేసింది తీసివ్వాలి. ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే షేడింగ్ చేయని ప్రాంత వైశాల్యం, చేయకుండా వదిలేసిన ప్రాంత వైశాల్యం అంటున్నాడు. ఇప్పుడు ఇది మనకి చూస్తే ఇది 30 అంటున్నాడు, ఇది 20 అంటున్నాడు. చూడడానికి ఇది ఏ విధంగా ఉంది? రెక్టాంగిల్ దీర్ఘచతురస్రాకారంలో ఉంది. కాబట్టి షేడింగ్ చేయని ప్రాంతం, ఈ ప్రాంతం మనకు కావాలి. ఇదేమో షేడింగ్ చేస్తాడు కాబట్టి మొత్తంలో నుంచి షేడింగ్ చేసేసింది బయట తీసామనుకోండి, అప్పుడు షేడింగ్ చేయకుండా ఉన్నదే కదా వస్తుంది. కాబట్టి మనకి షేడింగ్ చేయకుండా వదిలేసిన ప్రాంత వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు మొత్తం దీర్ఘచతురస్రాకారంలో ఉండేటటువంటి దీర్ఘచతురస్ర వైశాల్యంలో నుంచి తీయాలి. కాబట్టి ఫస్ట్ దీర్ఘచతురస్ర వైశాల్యం ఏంటి? LB, L ఇంటూ B LB. అందులో నుంచి ఏం తీయాలి? మనము షేడింగ్ చేసేసింది తీయాలి. ఏంటి షేడింగ్ చేశాడు? త్రిభుజ వైశాల్యాన్ని, త్రిభుజం ఉంది ఇక్కడ, ఆ త్రిభుజాన్ని మనం తీసేయాలి. ఎందుకు? షేడింగ్ చేస్తుంది. మనకు అడిగిందేమో చెయ్యింది అడిగాడు కాబట్టి త్రిభుజ వైశాల్యాన్ని మైనస్ చేయాలి. ఇప్పుడు చూస్తే LB, L అంటే ఈ రెక్టాంగిల్ సంబంధించి L అంటే 30, బ్రెత్ ఏమో 20 కాబట్టి 30 ఇంటూ 20 మైనస్ హాఫ్ ఇంటూ B అంటే బేస్. ఈ ట్రయాంగిల్ కి సంబంధించి బేస్ ఏమవుతుంది? ఇది అవుతుంది. మరి ఇదంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎంత ఉంటుంది? ఇది కూడా అంతే కదా, కాబట్టి 30 అయినప్పుడు ఇది కూడా 30 అవుతుంది. బేస్ 30. హైట్ ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ కి సంబంధించి హైట్ ఇదే కదా హైట్. మరి ఈ హైట్ ఇది ఇక్కడ ఎంత అయితే ఉందో అంటే ఒక దీర్ఘచతురస్రానికి సంబంధించి వెడల్పు ఎంత ఉందో ఆ త్రిభుజానికి సంబంధించిన హైట్ కూడా అంతే కదా ఉంది. కాబట్టి ఇది 20 అయినప్పుడు ఇది కూడా 20 అవుతుంది. 2 1s 2 15s. ఇప్పుడు చూస్తే 30 ఇంటూ 20 అంటే 3 2s 600 అవుతుంది. మైనస్ ఇక్కడ 15 ఉంది, 20 ఉంది. 15 2s 30 కాబట్టి 300 అవుతుంది. 600 లో నుంచి 300 మైనస్ చేస్తే 300 మిగులుతుంది. అది 300 సెంటీమీటర్ స్క్వేర్ అనేది షేడింగ్ చేయకుండా వదిలేసిన ప్రాంత వైశాల్యంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు పటాలు ఇచ్చి అందులో షేడింగ్ చేసింది షేడింగ్ చేయండి అడిగేటప్పుడు ఏ విధంగా చేయాలో చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే త్రిభుజాన్ని రెట్టింపు చేసిన దాని వైశాల్యంలో పెరుగుదల ఎంత అని అంటున్నాడు. ఈ విధంగా ఏరియాలో మనకి పెరుగుదల అడిగినా తరుగుదల అడిగినా అంటే మార్పు గురించి అడిగాడు అనుకోండి, చేంజ్ వైశాల్యంలో చేంజ్ ఏ విధంగా వస్తుందని అడిగితే అప్పుడు మనం ఏం చేయాలంటే 100 ఇంటూ మనకి ఏమంటున్నాడు? త్రిభుజాన్ని రెట్టింపు చేసిన అని అంటున్నాడు. కాబట్టి
వైశాల్యం అనేసరికి 2 టైమ్స్ కంపల్సరీగా ఇంటూ చేయాలి. కాబట్టి 100 ఒకవేళ మనకి ఏరియా ఉంటే దాన్ని రెట్టింపు చేసే డబుల్ చేసేదానికి కాబట్టి 200/100 ఇంటూ మళ్ళీ 2 టైమ్స్ చేయాలని చెప్పాను. 100 పైన 200. ఎందుకంటే మనం ప్రాంత వైశాల్యం అంటే ఒక త్రిభుజం తాలూకు వైశాల్యం 100 అనుకుంటే ఆ 100 మీద డబుల్ అయ్యింది కాబట్టి 200/100 వైశాల్యం. కాబట్టి మనకి ప్రమాణాలు కూడా చూసుకుంటే సెంటీమీటర్ స్క్వేర్, మీటర్ స్క్వేర్ ఆ విధంగా ఉంటుంది. స్క్వేర్ అనేది ఉంటది కదా, స్క్వేర్ అనేది ఉన్నదంటే అర్థం అంటే ఒకే నెంబర్ ని 2 టైమ్స్ ఇంటూ చేస్తామని అర్థం. కాబట్టి దీన్నే మనం 2 టైమ్స్ ఇంటూ చేయాలి. ఇప్పుడు మనకి ఫైనల్ గా స్టార్టింగ్ లో 100 అనుకున్నావు, ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు 2 into 200 అంటే ఏమవుతుంది? 400 అవుతుంది. అంటే స్టార్టింగ్ లో ఉన్న 100 400 అయిందంటే ఇంటూ 4 అనే కదా అయ్యింది. 100 ని ఇంటూ 4 చేస్తేనే కదా 400 వస్తుంది. అంటే త్రిభుజాన్ని రెట్టింపు చేస్తే దాని వైశాల్యం ఏమో 4 రెట్లు అవుతుందని అర్థం చేసుకోవచ్చు. 4 టైమ్స్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, త్రిభుజ భూమి 20% తగ్గించి ఎత్తును 30% పెంచిన వైశాల్యంలో మార్పు అని అంటున్నాడు. మార్పు అని అన్నాడు అంటే అక్కడ పెరగచ్చు, తగ్గచ్చు, ఏదైనా జరగచ్చు. అటువంటి సందర్భంలో మనకి మార్పు అని అంటాడు. ఇప్పుడు చూస్తే మనకి వైశాల్యంలో మార్పు అని అన్నాడు కాబట్టి కంపల్సరీగా 2 టైమ్స్ ఇంటూ చేయాలి. మనకి ఫస్ట్ స్టార్టింగ్ వైశాల్యం 100 అనుకుంటే, స్టార్టింగ్ అంటే ఫస్ట్ త్రిభుజానికి సంబంధించిన 100 అనుకుంటే ఇప్పుడు మార్పులు జరిగాయి. ఏం జరిగాయి? భూమి 20% తగ్గిందని అంటున్నాడు. 20% తగ్గిందంటే అర్థం ఏంటి? 100 లో 20 తగ్గితే 80 ఉందని అర్థం. కాబట్టి 100 కింద వేయాలి, అందులోన 20 తగ్గిందంటే 80 వేయాలి. అలాగే ఎత్తు 30% పెంచిన అంటే ఇంతకు ముందు 100 ఉండేది, ఇప్పుడు 30% పెంచాడు అంటే అర్థం అంటే 130 అవుతుంది. ఫైనల్ గా రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. అంటే స్టార్టింగ్ లో 100 అనుకున్నాము, ఫైనల్ లో రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. దాన్ని బట్టి పెరిగిందా తగ్గిందా తెలుస్తుంది. 2 zeros క్యాన్సిల్, ఎక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది? 8 into 13 మిగిలింది. 13 8 104. ఇక్కడ 100 ఉండేది, ఇక్కడేమో 104 అయ్యింది. అంటే దాని అర్థం ఏంటి? 4% పెరిగిందని అర్థం. కాబట్టి 4% వైశాల్యంలో పెరుగుదల వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఒకవేళ భూమి పెరిగిందని అన్నాడు అనుకోండి, సపోజ్ భూమి 10% పెరిగిందని అంటే అప్పుడు 110/100 అయ్యాలి. ఎత్తు 20% పెరిగిందని అనుకున్నప్పుడు 120/100 అయ్యాలి. పెరిగిందని అంటే పెంచాలి, తగ్గించడం అంటే తగ్గించాలి. ఆ విధంగా వైశాల్యం అనేసరికి 2 టైమ్స్ ఇంటూ రావాలనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ మనకి స్పెషల్ గా ఏమీ చెప్పలేదు. ఏం చెప్పలేదు? ఎత్తు ఎంత పెరిగింది లేకపోతే భూమి ఎంత తగ్గింది అటువంటివి ఏవి కూడా మనకి ఇక్కడ చెప్పలేదు. కాబట్టి డైరెక్ట్ గా మనం ఏం చేసాం? రెట్టింపు చేసాడని అన్నాడు కదా, కాబట్టి భూమిని డబుల్ చేయాలి, అలాగే ఎత్తును కూడా డబుల్ చేయాలి. ఆ విధంగా చేస్తే మనకి 4 టైమ్స్ అనేది అయ్యింది. ఈ విధంగా మనకి స్పెషల్ గా బేస్ ఎంత పెరిగింది లేదా తగ్గింది, హైట్ ఎంత పెరిగింది లేదా తగ్గింది అని అడిగాడు అనుకోండి, ఈ ఫార్మింగ్ ఏదైతే ఉందో అది మనం చేస్తే మనకి పెరుగుదల వచ్చిందా తగ్గుదల వచ్చిందా అనే విషయము అర్థమైపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, త్రిభుజ వైశాల్యము 108 చదరపు సెంటీమీటర్లు, దాని భూమి మరియు ఎత్తుల నిష్పత్తి రేషియో ఇచ్చాడు. హైట్ ఏమో మనకు అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ గా బేస్ హైట్ ఎన్ని సెంటీమీటర్లు ఉన్నాయో చెప్పకుండా మనకి రేషియో ఇచ్చాడు. కాబట్టి బేస్ హైట్ రేషియో ఎంత ఇచ్చాడు? 3:2 ఇచ్చాడు. అంటే మనకి ఏరియా ఎంత ఇచ్చాడు? 180 ఇచ్చాడు. అంటే 108 ఇచ్చాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ BH కదా. ఇప్పుడు మనం చూస్తే ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ B అంటే ఎంత? 3 parts కాబట్టి 3P ఇంటూ H అంటే ఎంత? 2 parts. ఇది 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ అనుకోకూడదు. రేషియో అన్నాడు కాబట్టి 3 parts, హైట్ 2 అన్నాడు కాబట్టి 2 parts తీసుకోవాలి. అప్పుడు ఫస్ట్ P అంటే 1 part తాలూకు వాల్యూ ఏమొస్తుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తే 2 క్యాన్సిల్. ఇప్పుడు ఏరియా మనకు ఆల్రెడీ ఎంత ఇస్తాడు? 108 అని ఇచ్చాడు. ఇక్కడ ఏం మిగిలింది? 3P² మిగిలింది. ఇప్పుడు చేస్తే ఇది ఏమవుతుంది? 3 తోటి 3 3 9, ఇంకా 1 ఉంటుంది, 1 పక్కన 8 అంటే 18, 3 6 18. ఆ విధంగా చూస్తే 3 తోటి క్యాన్సిల్ అయింది. ఇప్పుడు P² ఈజ్ ఈక్వల్ టు 36. 36 ని 6² గా రాయొచ్చు. కాబట్టి P వాల్యూ ఏమవుతుంది? అప్పుడు 6 అవుతుంది. అంటే 1 part తాలూకు వాల్యూ 6. మనకి ఇప్పుడు అడుగుతుంది ఏంటాడు? ఎత్తు అడుగుతున్నాడు. హైట్ అంతా 2 parts, 1 part 6 వచ్చింది కాబట్టి 2 parts 2 into 6 ఎంత అవుతుంది? 12 సెంటీమీటర్ అవుతుంది. ఒకవేళ బేస్ అడిగాడు, భూమి అడిగాడు అనుకోండి, భూమి 3 parts, మనకు 1 part ఏమో 6 వచ్చింది కాబట్టి 3 into 6 చేస్తే ఏమవుతుంది? 18 సెంటీమీటర్ అనేది అవుతుంది. ఈ విధంగా మనకి రేషియో ఇస్తే వాటిని మనం సెంటీమీటర్లుగా తీసుకోకూడదు, పార్ట్స్ గానే తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే 1 part తాలూకు వాల్యూ వస్తుంది. వాడు హైట్ అడిగితే హైట్ కనుక్కోవచ్చు, బేస్ అడిగితే బేస్ కూడా కనుక్కోవచ్చు.
మనము ఇప్పటి వరకు ఒక సాధారణమైనటువంటి త్రిభుజానికి సంబంధించి ఏ రకంగా బిట్స్ అడగచ్చో అవన్నీ చూసాము. ఇప్పుడు ట్రయాంగిల్ లో చాలా రకాల టైప్స్ అనేవి ఉన్నాయి కదా, అందులో భాగంగా ప్రెసెంట్ ఇప్పుడు మన లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ కి సంబంధించి క్వశ్చన్స్ ఏ రకంగా అడిగే ఛాన్స్ ఉంది, వాటిని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజ భుజాలు 12 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు అయినా దాని కర్ణము మరియు వైశాల్యాలు కనుగొనండి అని అంటున్నాడు. మనకి లంబకోణ త్రిభుజము అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. వాడు ఆ భుజాలు అంటున్నాడు 12, 5 అని అంటున్నాడు. ఇది 12 అనుకుంటే ఇది 5 అవుతుంది. మనకు అడుగుతుంది అంటే కర్ణము డయాగోనల్ అడుగుతున్నాడు, అలాగే వైశాల్యం కనుక్కోవాలని అంటున్నాడు. మన లంబకోణ త్రిభుజానికి సంబంధించి వైశాల్యం ఫార్ములా ఏంటి? ఇది లంబకోణ త్రిభుజం అవ్వడానికి ముందు నార్మల్ గా ఒక త్రిభుజంగానే కనిపిస్తుందా లేదా? ఒక త్రిభుజంగానే కనిపిస్తుంది కాబట్టి త్రిభుజం తాలూకా ఫార్ములా ఏంటి? వైశాల్యంకి హాఫ్ BH. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మనం లంబకోణ త్రిభుజానికి ఈ భుజాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం AB అని పిలుచుకుంటాం. అంతే తేడా, దానికి దీనికి మనకి ఏమీ లేదు. కాబట్టి త్రిభుజానికి సంబంధించి బేస్ ఏమి ఇక్కడ A అనుకున్నాం కాబట్టి A ఇంటూ హైట్ ఏంటి B అనుకున్నాం కాబట్టి B హాఫ్ AB గా పిలుస్తాము. అందుకనే ఇప్పుడు చూస్తే మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ A అంటే బేస్ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు ఒక భుజం. B ఏమో రెండో భుజం ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఇప్పుడు 2 1 2 6 ఇంటూ 5 అంటే ఏరియా 30 సెంటీమీటర్ స్క్వేర్ ఏమో వచ్చింది. మనకి ఏరియా వచ్చింది. మనకు అడుగుతుంది అంటే కర్ణం అడుగుతున్నాడు. కర్ణం అంతా మనకు తెలియాలి. నార్మల్ గా అయితే మనం ఏం చేస్తాము, లంబకోణ త్రిభుజంలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ అంటే D స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. ఆ విధంగా భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ చేస్తాం. 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144 ఇచ్చేస్తే 169 వస్తుంది. అంటే D స్క్వేర్ 169. ఇప్పుడు D కావాలి అంటే అటువైపు వెళ్తే ఏమవుతుంది? √169 అవుతుంది. ఎందుకు స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది. 169 కి స్క్వేర్ రూట్ ఏంటి? D ఏమో 13 అవుతుంది. అంటే 13 స్క్వేర్ 169 కాబట్టి 169 కి స్క్వేర్ రూట్ 13 అవుతుంది. ఆ విధంగా మన కర్ణం కూడా కనుక్కోవచ్చు. ఇంత ప్రాసెస్ లేకుండా మనం మామూలుగా కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే పదం వచ్చింది అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే పైథాగరస్ త్రికాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తు పెట్టుకుంటే చాలా చాలా తక్కువ టైంలో ఈజీగా చేయొచ్చు. మనకి ఆ పైథాగరస్ త్రికాలు అంటే ఒకసారి చెప్తాను చూడండి. 3, 4, 5 అంటే బేసిక్ లెవెల్లో ప్రాథమిక పైథాగరస్ త్రికాలు అంటారు. ఆ వాటిని మనం నేర్చుకుంటే వాటి తాలూకా మల్టిపుల్స్ అన్ని కూడా మనకి ఏమవుతాయి అంటే పైథాగరస్ త్రికాలు అవుతాయి. ఇప్పుడు 3, 4, 5 ఉంది. దీన్ని ఇంటూ 2 చేశారు అనుకోండి, అప్పుడు 3 2s 6, 4 2s 8, 5 2s 10 అంటే 6, 8, 10 కూడా పైథాగరస్ త్రికం అవుతుంది. నెక్స్ట్ ఇంటూ 3 చేశారు అనుకోండి, అది కూడా అవుతుంది. అంటే మనం నేర్చుకోవాల్సింది ఇవి నేర్చుకుంటే చాలు. 3, 4, 5 అనేది ఒక రకమైన పైథాగరస్ త్రికము. నెక్స్ట్ చూస్తే 5, 12, 13 ఇప్పుడే మనం చేసాం కదా. 5, 12, 13 ఇది ఒక రకమైన పైథాగరస్ త్రికము. నెక్స్ట్ చూస్తే 7, 24, 25 నెక్స్ట్ 8, 15, 17 ఇవి మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే మాక్సిమం వీటి నుంచి మాక్సిమం ఇస్తాడు. నెక్స్ట్ 8 అయిపోయింది, 8 తోటి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 9, 40, 41 నెక్స్ట్ 11, 60, 61 ఇక్కడ వరకు మనం మాక్సిమం నేర్చుకుంటే చాలా వరకు యూజ్ అవుతాయి మనకి. ఫస్ట్ ఇందులో నుంచి ప్రాథమిక పైథాగరస్ త్రికాలు ఉంచుతాం కాబట్టి దీని ముందు మనం పక్క తీసిద్దాం. మనం నేర్చుకోవాల్సిన ఏంటి అంటే 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41, 16, 60, 61 వీటిని మనం కరెక్ట్ గా నేర్చుకుంటే ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని వాడు ఏమన్నాడు, భుజాలు ఏవైతే ఉన్నావి 12, 5 అన్నాడు. ఆటోమేటిక్ గా నీకు 13 అనే విషయం ఈజీగా తెలిసిపోద్ది. ఇప్పుడు ఇది నేర్చుకునేటప్పుడు మనకి కర్ణం అడిగాడు కాబట్టి డైరెక్ట్ గా చేయొచ్చు. ఇదంతా ప్రాసెస్ చేయవలసిన అవసరం ఉందా? లేదు. మనకు వైశాల్యం అడిగాడు కాబట్టి హాఫ్ AB, A అంటే 12, B అంటే 5 ఆ విధంగా ఈజీగా మనకి పైథాగరస్ త్రికాలు నేర్చుకుంటే ఫస్ట్ ఈ త్రికాలు నేర్చుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ఆ తర్వాత వీడియోస్ అన్నిటిలో కూడా మనకి క్వశ్చన్స్ అన్నిటిలో కూడా వీటిని ఉపయోగించుకుని ఈజీగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లంబకోణ త్రిభుజ వైశాల్యం 96 సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నాడు. ఒక భుజం ఏమో 16 ఇచ్చాడు. రెండో భుజం పొడవు కనుక్కోవాలి, కర్ణం కనుక్కోవాలి, చుట్టుకొలత కూడా కనుక్కోవాలి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇది ఇక్కడ ఇంపార్టెంట్. లంబకోణ త్రిభుజం అనే మాట అన్నాడు కాబట్టి కొంచెం ఈజీగానే చేయొచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనకి కర్ణం తెలియదు, ఒక భుజం తెలియదు. అంటే ఒక భుజమే తెలుసు, రెండో భుజం తెలియదు కాబట్టి ఫస్ట్ ఒక భుజాన్ని 60 సెంటీమీటర్ అనుకున్నాను. మనం ఇది కనుక్కోవాలి, ఇది కూడా కనుక్కోవాలి. ఆ తర్వాత చుట్టుకొలత అన్నాడంటే టోటల్ గా 3 భుజాలు తెలిసిన తర్వాత అంటే కర్ణం కూడా తెలిసిన తర్వాత 3 భుజాలను కలిపితే అదే మనకి పెరిమీటర్ చుట్టుకొలత అవుతుంది.
ఫస్ట్ మనకి ఇంకొక భుజం కనుక్కోవడానికి ఇచ్చిన పాయింట్ ఏంటి అంటే వైశాల్యం ఇచ్చాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి హాఫ్ ఏబీ కదా. ఏరియా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 96 ఇచ్చాడు. హాఫ్ ఇంటూ ఏఎం ఒక భుజం కాబట్టి 16, బిఎం రెండోది కాబట్టి అది మనకు తెలియదు కాబట్టి బిఎన్ అనుకుంటే 2 1s 2 8s 18 తోటి 8 1s 8 2s అంటే బి వాల్యూ ఏమో 8 1s 12 8s 96 కాబట్టి 12 టైమ్స్ పోయింది. బి వాల్యూ ఏమో 12 వచ్చింది. అంటే ఇది 16 అయినప్పుడు ఇది 12 అయ్యింది. మరి ఇది ఎంత అవుతుందో మనకు తెలియదు. మరి ఇప్పుడు కూడా కర్ణం స్క్వేర్ ఈజ్ కూడా భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ అంత ప్రాసెస్ మనం చేయకూడదు. ఇప్పుడే నేను చెప్పాను. ఏం చెప్పాను? పైథాగరస్ త్రికాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదో ఒకటి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందని అర్థం చేసుకోవాలి. మనకి పైథాగరస్ త్రికాలు తెలుసు. ఏంటి తెలుసు? 3 4 5 అనే విషయం మనకు తెలుసు. అంటే ఈ 3 4 5 లేకపోతే 5 12 13 వాటి తాలూకా ప్రాథమిక పైథాగరస్ త్రికాల తాలూకా గుణిజాలు కూడా మనకి ఏమవుతాయంటే పైథాగరస్ త్రికాలు అవుతాయని చెప్పాను. ఇప్పుడు 3 4 5 ఉంది. దీన్ని ఇంటూ 2 చేశారు అనుకోండి. దీన్ని ఇంటూ 2 చేస్తే మనకు అప్పుడు 3 2s 6 4 2s 8 5 2s 10 అంటే 6 8 10 కూడా అవుతుంది. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? 12 16 కావాలి. ఇది అవుతుందా లేదా ముందు చూద్దాం. ఇంటూ 4 చేశారు అనుకోండి. 3 తోటి ఇంటూ 4 చేస్తే 3 4s 12 4 4s 16 5 4s 20. ఇక్కడ మనం చూస్తే అన్నిటికంటే ఏదైతే పెద్దది ఉంటుందో అది మనకి కర్ణము, మిగిలిన రెండు భుజాలు. ఇక్కడ 12 16 సరిపోయి కదా. మరి 12 16 ఇక్కడ సరిపోయి అంటే ఆటోమేటిక్ ఇది ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఉపయోగించిన పైథాగరస్ త్రికం ఏమిటి అంటే 3 4 5 ఉపయోగించావు ఇండైరెక్ట్ గా నీకు తెలియకుండా. 12 ఏమో 3 into 4 గా రాసావు. 14 ఏమో 4 into 4 గా రాసావు. ఇక్కడ ఆటోమేటిక్ గా 3 ఇక్కడ వాడావు, ఇక్కడ 4 వాడావు. ఇక్కడ చూసుకోవాలి మల్టిపుల్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఇక్కడ ఇంటూ 4 చేస్తావు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఆటోమేటిక్ ఇక్కడ ఇంటూ 4 చెయ్యాలి. అలాగే 3 4 నీకు తెలుసు. మనకు తెలిసిన పైథాగరస్ త్రికంలో 3 4 తెలిస్తే ఆటోమేటిక్ నెక్స్ట్ ఏంటి? 5 కదా. ప్రతి దగ్గర ఇంటూ 4 చేశాక ఇంటూ 4 చేస్తావు. అప్పుడు 5 into 4 20 అవుతుంది. ఆ విధంగా ఈజీగా కూడా చేయొచ్చు పైథాగరస్ త్రికాలు తెలిసినప్పుడు. ఆ విధంగా కర్ణం కూడా కనుక్కున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? చుట్టుకొలత అనుకున్నాను అన్ని ప్లస్ చేయడమే. 20 12 32 ప్లస్ 16 48. చుట్టుకొలత పెరిమీటర్ ఏమో 12 ప్లస్ కర్ణం 20 ప్లస్ ఇంకొక భుజం 16. 12 16 ఎంత? 28 20 48 సెంటీమీటర్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం ఏది అడిగినా కూడా పైథాగరస్ త్రికాల మీద ఆధారపడి ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లంబకోణ త్రిభుజంలో ఒక భుజం 8 సెంటీమీటర్లు, కర్ణం 17 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యము చుట్టుకొలత కనుక్కోమంటున్నాడు. మనకి ఏ క్వశ్చన్ లోనైనా కూడా కంపల్సరీగా 2 విషయాలు అనేది ఇవ్వాలి. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 తెలియాలి అంటే ఖచ్చితంగా 2 ఇస్తాడు. అవి 2 భుజాలైనా అవ్వచ్చు, లేదా ఒక కర్ణం ఒక భుజం అవ్వచ్చు, లేదా ఒక భుజం ఇచ్చి ఇంతకు ముందులాగా వైశాల్యమైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడేమంటున్నాడు? ఒక భుజం 8 సెంటీమీటర్లు అలాగే కర్ణం 17 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం చుట్టుకొలత అంటున్నాడు. వైశాల్యం అంటే అర్థం ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏ ఇంటూ బి. అంటే 2 భుజాలు. మనకి ఒక భుజమే తెలుసు, రెండో భుజం తెలియదు. కాబట్టి ఇప్పుడే మనం ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? పైథాగరస్ త్రికాల కోసం ఆలోచించాలి. 8 ఉండేటటువంటి దాంట్లో పైథాగరస్ త్రికాలు ఏమిటి అని అంటే 6 8 10. ఇది ఒక రకమైన పైథాగరస్ త్రికము. అలాగే ఇక్కడ రాస్తాను 6 8 10. ఇది ఒక రకమైన పైథాగరస్ త్రికము. అలాగే ఇక్కడ మనకి 6 8 10లో 17 అనేది ఉందా? లేదు. కాబట్టి దీన్ని మనం ఉపయోగించకూడదని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వెంటనే 8 ఉండేటటువంటిది ఇంకోటి ఏముందంటే 8 15 17. ఇది మనకు ఉంది. కాబట్టి ఇందులో 8 ఉన్నది, అది ఒక రకమైన భుజము. అందులో 17 కూడా ఉంది, అదే కదా కర్ణము. కాబట్టి మధ్యలో మనకు కావాల్సింది ఏంటి? ఇంకొక భుజం ఏంటి? 15 అనే విషయం మనకు తెలిసింది. ఆ విధంగా పైథాగరస్ త్రికం తెలుసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూస్తే హాఫ్ ఏ అంటే ఒక భుజం 8, అలాగే బి అంటే సెకండ్ మనం కనుక్కున్నాం కదా 15. 2 1s 2 4s 15 4s ఎంత? 60. అంటే 60 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వైశాల్యంగా చెప్పుకోవచ్చు. మరి చుట్టుకొలత పెరిమీటర్ అంటే అర్థం ఏంటి? అన్ని భుజాలు కలిపిడమే కదా. మనకి సెకండ్ ఏదైతే ఉందో అది కూడా మనకు తెలుసు కాబట్టి ఈజీగా చేయొచ్చు. 15 8 23 23 ప్లస్ 17 23 ప్లస్ 17 ఏమవుతుంది? 40 అవుతుంది. 40 సెంటీమీటర్ అనేది అవుతుంది. ఈ విధంగా మనకి ఏది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు పైథాగరస్ త్రికం ప్రకారంగా. నెక్స్ట్ ఇది కొంచెం చూడడానికి కన్ఫ్యూజన్ లా ఉంటది కానీ చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజం భుజాలు వరుస సంఖ్యలుగా ఉంటూ సెంటీమీటర్లో ఉన్నాయని అంటున్నాడు. ఆ త్రిభుజ వైశాల్యం చుట్టుకొలత. అసలు మనకి ఇక్కడ
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అన్నాడు, అదొకటైతే ఓకే. మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు, అందులో భుజాలు వరుస సంఖ్యలుగా ఉన్నాయని అంటున్నాడు. మరి దాని తొలక వైశాల్యం చుట్టుకొలత కనుక్కోమంటున్నాడు. మనకి భుజాలు ఏవో చెప్పలేదు, కానీ ఆడిచ్చిన హింట్ ఏంటి, వరుస సంఖ్యలుగా ఉంటూ అన్నాడు. వరుస సంఖ్యలుగా అంటే మనకి లంబకోణ త్రిభుజం అనేసరికి పైథాగరస్ త్రికాలలో ఏవి మనకి వరుస నెంబర్లుగా ఉంటాయని ఒకే ఒక పాయింట్ తెలిస్తే చాలు. మనకి పైథాగరస్ త్రికాలం మనం నేర్చుకున్న ఫస్ట్ ఏంటి 3, 4, 5 ఇవి మాత్రమే వరుస సంఖ్యలుగా ఉంటాయి. ఇవి తప్ప మరి ఇంకేవి కూడా వరుస సంఖ్యలుగా ఉండవు. కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీగా వాడుకోవాల్సినవి ఏంటంటే 3, 4, 5 మాత్రమే వాడుకోవాలి. మరి ఇప్పుడు మనకి కావాల్సినటువంటివి తెలిసిపోయా లేదా? ఫస్ట్ చుట్టుకొలత కనుక్కుందాం. చుట్టుకొలత అంటే ఏంటి, మొత్తం అన్ని ప్లస్ చేయాలి. 5, 3, 8, 8, 4, 12 అంటే పెరిమీటర్ ఏమో 12 సెంటీమీటర్ వచ్చింది. నెక్స్ట్ వైశాల్యం కావాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి కదా, హాఫ్ ఇంటూ ఏ అంటే ఫస్ట్ భుజం 4, బి అంటే సెకండ్ది 3, 2 1s 2 2s 3 into 2 6 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకి ఏరియాగా చెప్పుకోవచ్చు, ఇది మనకి పెరిమీటర్ గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి వాడు కొలతలు ఇవ్వకుండా చెప్పిన ఒకే ఒక హింట్ పాయింట్ ఏంటంటే వరుస సంఖ్యలుగా ఉన్నాయని అంటున్నాడు. మనకి పైథాగరస్ త్రికాలలో వరుస సంఖ్యలుగా ఉండేటటువంటి ఏవైనా ఉన్నాయంటే కేవలం 3, 4, 5 మాత్రమే. అవి వరుస నంబర్లే కదా, కాబట్టి వాటిని మనం ఇక్కడ ఉపయోగించుకొని చెయ్యాలి అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ మరియు బిలు ఒక లంబకోణ త్రిభుజ పొడవులు మరియు కర్ణం 10 సెంటీమీటర్లు, వైశాల్యం 20 సెంటీమీటర్ స్క్వేర్ అయిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తాలూకా వాల్యూ అడుగుతున్నారు. మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు, అందులో ఏ బీలు ఏమో పొడవులుగా చెప్పాడు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కనుక్కోమంటున్నాడు. మనకి డయాగోనల్ కర్ణం ఏమో 10 అని ఇచ్చాడు, మనకి వైశాల్యం ఏరియా ఏమో 20 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం చూస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనం కనుక్కోవాలి కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏం తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది మనకు తెలుసు. అంటే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తెలియాలి, అలాగే ఏబి తెలియాలి. అప్పుడు ఆటోమేటిక్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఏబి కావాలి అంటే వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైశాల్యం అనేది ఇచ్చాడు. వైశాల్యం ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి కదా. ఏరియా ఆడిచ్చాడు, ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడు. 20 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి. మరి ఏబి అనేది మనకు కావాలి కాబట్టి ఏబి అటువైపు ఉంచేసి ఈ 2 ఇటువైపు తెచ్చామనుకోండి, 20 into 2 ఏమవుతుంది 40 అవుతుంది. అంటే మనకు కావాల్సిన మొత్తం దాంట్లో ఏబి వాల్యూ తెలిసింది, అలా ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు కర్ణం అనేది ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనకు కావాలి. కాబట్టి కర్ణం స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ కదా, కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ మనకు కావాలి, అది కూడా మనకు కావాలి. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంతా 10 స్క్వేర్ అంటే 100. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ తెలిసింది, ఏబి వాల్యూ కూడా తెలిసింది. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజీగా తెలుస్తుంది కదా. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 100 ప్లస్ 2 ఇంటూ ఏబి వాల్యూ ఎంత వచ్చింది 40. 100 ప్లస్ 2 ఇంటూ 40 అంటే 80, 100 ప్లస్ 80 అంటే 180. 180 ఇక్కడ స్క్వేర్ లో ఉంది కాబట్టి మనకి స్క్వేర్ అనేది అవుతుంది. 180 సెంటీమీటర్ స్క్వేర్ గా మనం ఇది చెప్పుకోవచ్చు. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. అంటే ఏబి వాల్యూ తెలియాలి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ తెలియాలి. ఏబి వాల్యూ తెలియడానికి వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైశాల్యం ఇచ్చాడు, దాని ప్రకారం ఏబి కనుక్కున్నాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎలా తెలుసు, ఇది మనకి తెలియాలి అంటే వాడు కర్ణం ఇచ్చాడు. మనకి లంబకోణ త్రిభుజంకి వచ్చేసరికి కర్ణం స్క్వేర్ ఈజ్ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. కాబట్టి కర్ణం 10 కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తే 100, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రెండు వాల్యూస్ తెలిసాయి కాబట్టి అందులో మనం ప్రతిక్షేపిస్తే మనకు 180 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక లంబకోణ త్రిభుజం చుట్టుకొలత 56 సెంటీమీటర్లు, దాని కర్ణం 25 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. మనకి లంబకోణ త్రిభుజం అన్నాడు కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో కర్ణం ఎంత ఇస్తాడు 25 అని ఇస్తాడు. మనకు అడుగుతుందంటే వైశాల్యం ఫార్ములా ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి. ఏబి అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఉండేటటువంటి రెండు భుజాలను అర్థం చేసుకోవచ్చు. మరి ఈ రెండు భుజాలు ఏంటో మనకు తెలియదు. ఆ రెండు భుజాలు తెలియడానికి వాడు ఇక్కడ మనకు ఒకే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కర్ణం ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పైథాగరస్ త్రికాలను అప్లై చేస్తే చాలు. మనకి కర్ణం ఇక్కడ 25 ఉండాలి. మనకి కర్ణం అంటే లాస్ట్ టర్మ్. మనకి లాస్ట్ టర్మ్ లో 25 ఉండేవి ఏ ఉన్నాయో మనం కొంచెం ఐడియాలోకి రావాలి. 7, 24, 25 ఇది మనం అనుకొని తీసుకున్నామంటే ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మనకి అడిగింది ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడేంటి, చుట్టుకొలత 56 అన్నాడు. మరి ఈ మూడు భుజాలను కలిపితే 56 అయితే ఇది మన కరెక్టే. ఒకవేళ 56 అవ్వలేదు అనుకోండి, అప్పుడు 25 కారణంగా ఉండేటటువంటిది ఇంకొకటి చూడాలి. ఇప్పుడు చూస్తే 7, 24 ఎంత అవుతుంది 31, 31, 25 ఎంత అవుతుంది 56. అంటే మనకు కావాల్సినటువంటి చుట్టుకొలతని ఇది సాటిస్ఫై చేసింది,
అలాగే కర్ణం 25 కూడా సాటిస్ఫై చేసింది. మామూలుగా అయితే మనం ఎలా ఆలోచిస్తాము, 3, 4, 5 అనేది ఒక ప్రాథమిక పైథాగరస్ త్రికం కదా, దాన్ని ఇంటూ 5 చేసాం అనుకోండి, అప్పుడు 5 5 is 25, 5 4 is 20, 5 3 is 15. ఇక్కడ కూడా మన కర్ణం 25 వచ్చింది. అలాగని చెప్పేసి దీన్ని తీసుకోవాలంటే తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు, చుట్టుకొలత 56 కూడా అది సాటిస్ఫై చేయాలి. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఎంత అవుతుంది 40. 40 + 20 60 అయిపోతుంది. ఇది చుట్టుకొలత 60 అయిపోతుంది కాబట్టి దీన్ని మనం తీసుకోకూడదు. ఇప్పుడు దీన్ని మనం ఎందుకు తీసుకోవాలి అంటే కర్ణము 25 సరిపోయింది, అలాగే పెరిమీటర్ చుట్టుకొలతని అంటే వీటన్నిటిని ప్లస్ చేసిన 56 వచ్చింది కాబట్టి దీన్ని మనం తీసుకోవాలి. అప్పుడు ఒక భుజం 7 అవుతుంది, ఇంకోటి 24 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి రెండు భుజాలు ఈజీగా తెలిసిపోయి కదా పైథాగరస్ త్రికాల ప్రకారంగా. ఆఫ్ ఏ అంటే మొదటి భుజం 24 ఇంటర్ బి అంటే సెకండ్ 7, 2 1s 2 12s 12 7s ఏమవుతుంది 84 సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకు ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్లలోనూ ఉండాలి. ఈ విధంగా మనకి పైథాగరస్ త్రికం అనేది చాలా యూస్ఫుల్ అయిందా లేదా. ఇప్పుడు ఇది తీసుకోవాలా అని తెలియడం కోసం మనకు చుట్టుకొలత ఇచ్చాడు. ఇది తీసుకుంటే 56 వచ్చింది, ఇది తీసుకుంటే మనకు పెరిమీటర్ 60 వచ్చింది. కాబట్టి ఈ 25 మనం క్యాలిక్యులేషన్ చేయకూడదు, దీన్ని మాత్రమే క్యాలిక్యులేషన్ చేయాలని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లంబకోణ త్రిభుజ వైశాల్యం 150 సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నాడు, ఎత్తు 15 సెంటీమీటర్లు అంటున్నాడు, భూమి ఏమో కనుక్కోమంటున్నాడు. మనకి లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ఈ విధంగా ఉంటుంది, 150 అంటున్నాడు ఏరియా. హైట్ అంటే ఇది ఏదైతే ఉందో మనం మామూలుగా మనకి త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి, A = ½ BH. ఇక్కడ దాన్నే మనం ఉపయోగించాలి. ఇక్కడ త్రిభుజ వైశాల్యం అన్నా లంబకోణ త్రిభుజం కూడా ఒక త్రిభుజమే కదా, కాబట్టి అటువంటి సందర్భంలో మనకి రెండు భుజాలు ఈ లంబకోణ త్రిభుజం ఇది మనకి బేస్ అవుతుంది, ఇది మనకి హైట్ అవుతుంది, అంతే తేడా, ఇంకేమీ తేడా లేదు. కాబట్టి ½ B అంటే బేస్. ఇక్కడ లంబకోణ త్రిభుజం బేస్ ఎంత ఇచ్చాడు, మనకి బేసే కనుక్కున్నాడు కాబట్టి B H అంటే హైట్ ఎంత ఇచ్చాడు, ఒక భుజము 15 ఇచ్చాడు. ఈ ఏరియా ఎంత అంటున్నాడు 150 అని అంటున్నాడు. ఇప్పుడు చూస్తే 15 1s 15 10s. ఇప్పుడు 2 ఏమో అటు వెళ్ళింది అనుకోండి, ఇంటూ అవుతుంది కాబట్టి 10 2s 20 అంటే B వాల్యూ 20 సెంటీమీటర్ అనేది వచ్చింది. ఇది 20, ఇది హైట్ ఎంత ఇచ్చాడు 15 ఇచ్చాడు, అప్పుడు ఏరియా ఏమో 150 అవుతుంది. ఆ రకంగా అంటే మనకి లంబకోణ త్రిభుజం అనేసరికి ½ AB అని అనుకోవచ్చు. ఇక్కడ AB అంటే బేస్ హైట్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకు, లంబకోణ త్రిభుజం అనేది ఒక త్రిభుజమే కాబట్టి. నెక్స్ట్ ది లంబకోణ త్రిభుజం కర్ణం 26 సెంటీమీటర్లు, మిగిలిన రెండు భుజాల మధ్య భేదం 14 సెంటీమీటర్లు అయినా త్రిభుజ వైశాల్యం అని అంటున్నాడు. లంబకోణ త్రిభుజానికి సంబంధించి ఏరియా కనుక్కోమంటున్నాడు. కాబట్టి ఏరియా ½ AB అంటే A వాల్యూ B వాల్యూ ఆ రెండు భుజాలు మనకు తెలిస్తేనే ఏరియా అనేది కనుక్కోగలం. ఇది ఇలా ఉంచాను. ఆ రెండు భుజాలు తెలుసుకోవడానికి వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, కర్ణము 26 అని ఇచ్చాడు. ఈ రెండు భుజాలు మనకు తెలియదు. సేమ్ ఇంతకు ముందు నేను ఏదైతే చెప్పానో అదే మనం ఫాలో అవ్వాలి, పైథాగరస్ త్రికాలే ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనకు తెలిసినటువంటి పైథాగరస్ త్రికాలు ఏంటి 3 4 5. ఇప్పుడు కర్ణం అనేది ఇక్కడ అన్నిటికంటే పెద్ద నెంబర్ కర్ణము, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ మనకి ఇచ్చిన కర్ణం 26. 5 అనేది ఏ విధంగా కూడా 26 అయ్యే సందర్భం లేదు కాబట్టి 3 4 5 మనం వాడకూడదు. నెక్స్ట్ చూస్తే 5 12 13. ఇక్కడ 5 12 13 ఇచ్చాడు. 13 కర్ణం కదా, ఆ 13 డబుల్ చేస్తే 26. మరి దీన్ని ఇంటూ 2 చేస్తే ఇక్కడ ఏమవుతుంది 2 5s 10, 2 12s 24, 13 2s 26. అంటే మనకు కావాల్సినటువంటి కర్ణం 26. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా అప్లై అవుతుందా లేదా, కరెక్టా కాదా అనే విషయం మనకు ఎలా తెలియాలంటే మిగిలిన రెండు భుజాల మధ్య భేదం 14 సెంటీమీటర్లు అన్నాడు. అంటే కర్ణం కాకుండా మిగిలిన రెండు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా డిఫరెన్స్ 14 ఉండాలంట. ఇందులో 24 పెద్దది, 10 చిన్నది కాబట్టి 24 నుంచి 10 మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి భేదం 14 వచ్చింది. కాబట్టి మనం ఏం తీసుకోవాలి 10 24 26 తీసుకోవాలని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా పైథాగరస్ త్రికం 5 12 13 అనేది ఇక్కడ ఉపయోగపడింది. దాన్ని డబల్ చేస్తే మనకి కర్ణం అనేది 13 డబల్ చేస్తే 26 వచ్చింది. మిగిలిన రెండు భుజాలు 10 24 అని మనకు తెలుసు కాబట్టి వీటి తాలూకు డిఫరెన్స్ కూడా 14. వాడు ఇచ్చిన లెక్క ప్రకారంగా కూడా సరిపోయింది. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటి, పైథాగరస్ త్రికాలు 10 24 26. ఇది ఆల్రెడీ 26 అయిపోయింది కాబట్టి మిగిలిన రెండు భుజాలు ఒకటేమో 10 ఇంకొకటేమో 24. ఇప్పుడు మనకు వైశాల్యం ఏమో తెలిసిపోద్ది కదా, ½ ఇంటూ A అంటే ఒక భుజం ఎంత వచ్చింది 10, B అంటే సెకండ్ ఎంత 24, 2 1s 2 12s 12 into 10 అంటే 120
సెంటీమీటర్ స్క్వేర్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా వాడు ఏదైతే ఇస్తాడో దాని ప్రకారంగా పైథాగరస్ త్రికాన్ని ఉపయోగించి మిగిలిన 2 భుజాలు కనుక్కోవచ్చు. ఆ 2 భుజాలు కనుక్కుంటే మనకు వైశాల్యానికి సంబంధించి ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక త్రిభుజ భుజాల నిష్పత్తి 3:4:5 అయినా త్రిభుజంలో అతి పెద్ద కోణం ఏమిటి అని అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజన్ గా ఉండేటటువంటి క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు. అతి పెద్ద కోణం అడిగాడు, వాడేమో 3:4:5 లో ఉన్నది అని అంటున్నాడు. మనం మామూలుగా అయితే ఏం చేస్తాము, ఖచ్చితంగా ఈ రకంగా చేస్తాం. ఎలా చేస్తాం, అది ఖచ్చితంగా తప్పు కూడా అవుతుంది. ఎలాగో చూడండి. ఇప్పుడు మనకి 3:4:5 అన్నాడు. త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు కాబట్టి 3, 4 ఎంత అవుతుంది, 7, 7, 5, 12. అంటే టోటల్ గా 12 పార్ట్స్ అనేది 180కి ఈక్వల్ అవ్వాలి అని అనుకుంటాము. అందులో పెద్ద కోణము వీటన్నిటిలో పెద్దది 5 కదా, కాబట్టి 5 పార్ట్స్ అంతా మనం కనుక్కుంటాము అని అంటాం. ఆ విధంగా చేస్తే 12 180 ఏ విధంగా అవుతుంది, ఇంటూ 15 చెయ్యాలి. ఇక్కడ కూడా ఇంటూ 15 చేస్తే 5 15 75. అంటే అతి పెద్ద కోణం ఎంత అంటే 75 డిగ్రీస్ అనేది ఖచ్చితంగా ఆప్షన్స్ లో ఉంటది. అదే మనం ఆన్సర్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి 12 పార్ట్స్ 3:4:5 అనేది కోణాల తాలూకా నిష్పత్తి అన్నది కదా. వాడు ఏమన్నాడు, భుజాల తాలూకా నిష్పత్తి అన్నాడు. భుజాల తాలూకా నిష్పత్తి అనేటప్పుడు కోణాల తాలూకా నిష్పత్తి ప్రకారం నువ్వు ఎలా చేస్తావు, చేయకూడదు. చేస్తే 75 వచ్చేస్తుంది, కానీ అది మనకి ఆన్సర్ కాదు. ఇప్పుడు మనకి ఒక భుజం అన్నాడు, అది 3:4:5 లో ఉందన్నాడు. మరి 3:4:5 అన్నాడంటే మనం కరెక్ట్ గా ఆలోచిస్తే త్రిభుజంలోని భుజాలు 3, 4, 5 ఈ విధంగా ఉన్నాయంటే అది ఖచ్చితంగా పైథాగరస్ త్రికం అనే పాయింట్ మనకు ఖచ్చితంగా తెలియాలి. పైథాగరస్ త్రికం అయినప్పుడు పైథాగరస్ త్రికాలన్నీ దేనికి సంబంధించినవి, లంబకోణ త్రిభుజానికి సంబంధించినవి కదా. ఒకటి 3 అయినప్పుడు, ఒకటి 4 అయినప్పుడు, ఇంకొకటి 5 అవుతుంది. మరి లంబకోణ త్రిభుజంలో ఖచ్చితంగా అన్నిటికంటే పెద్దది ఏముంటుంది, లంబకోణమే ఉంటుంది. కాబట్టి 90 డిగ్రీస్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. 90 కంటే తక్కువ ఉంటాయి ఈ రెండు. ఎందుకు, ఇది 30 ఉండొచ్చు, ఇది 60 ఉండొచ్చు, లేకపోతే ఇది 45 ఉండొచ్చు, ఇది 45 ఉండొచ్చు. అన్నిటికంటే పెద్దది ఏదంటే 90 ఉంటుంది. కాబట్టి 3, 4, 5 అనేది భుజాల నిష్పత్తి కాబట్టి అది లంబకోణ త్రిభుజం అవుతుందని అర్థం చేసుకుని అన్నిటికంటే పెద్దదే లంబకోణం అవుతుందని చెప్పాలి. అంతేగాని ఇక్కడ ఈ రకంగా చేస్తే మనకు 75 వస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక లంబకోణ త్రిభుజం కర్ణం దాని అతి చిన్న భుజానికి రెట్టింపు కన్నా 6 మీటర్లు ఎక్కువ, మరొక భుజం కర్ణం కన్నా 2 మీటర్లు తక్కువ అయినా చుట్టుకొలత ఎంత అని అంటున్నాడు. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటున్నాడు. అందులో కర్ణమేమో అతి చిన్న భుజానికి రెట్టింపు కన్నా 6 మీటర్లు తక్కువ. అతి చిన్న భుజం x అనుకుంటే దీని రెట్టింపు కంటే అంటే 2x కంటే 6 మీటర్లు ఎక్కువ అని అంటున్నాడు కర్ణం. మరి మరొక భుజం ఇదంతా అంటున్నాడు, కర్ణం కంటే 2 మీటర్లు తక్కువ అని అంటున్నాడు. కర్ణమేమో 2x+6, దానికంటే 2 తక్కువ అంటే 2x+4 అవుతుంది కదా. ఇది మనకి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకు అడుగుతుందంటే చుట్టుకొలత అడుగుతున్నాడు. కాబట్టి ఫస్ట్ కర్ణం స్క్వేర్ ఈజ్ కూడా భుజం స్క్వేర్ ఆ విధంగా చేయొచ్చు, లేదా పైథాగరస్ త్రికాలని అప్లై చేసుకుంటూ కూడా చేయొచ్చు. ముందు ప్రాసెస్ ప్రకారంగా అంటే ఇటువంటి దానికి మనం పైథాగరస్ త్రికం అనేది ఊహించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి కర్ణం స్క్వేర్ ఈజ్ కూడా భుజం స్క్వేర్ ఆ విధంగా x అనేది కనుక్కుంటే ఈజీగా చేయొచ్చు. కర్ణం స్క్వేర్ అంటే 2x+6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ అంటే 2x+4 హోల్ స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. ఇప్పుడు చూస్తే 2x అంటే a+b హోల్ స్క్వేర్ కదా, అప్పుడు ఏమవుతుంది 4x స్క్వేర్ అంటే 2x కి స్క్వేర్ చేస్తే 4x స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 2ab 2 6 12 12 2 24x దట్ ఈజ్ ఈక్వల్ టు 2x అంటే 4x స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 2 4 8 8 2 16x ప్లస్ x స్క్వేర్. ఇక్కడ 4x స్క్వేర్ ఇక్కడ 4x స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు చూస్తే ఇక్కడ x స్క్వేర్ ఉంది అంటే x స్క్వేర్ ఇటువైపు +24 అటువైపు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు +16 నుంచి -24 అంటే -8x, అలాగే +36 అటు వస్తే మైనస్ అవుతుంది. కాబట్టి 16 అనేది మైనస్ చేస్తే మనకి ఏమవుతుంది, -20 అనేది మనకు కావాల్సింది అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి వర్గ సమీకరణం వచ్చింది, ఇక్కడ 20 రావాలి, ఇక్కడేమో 8 ఉంది అంటే 12 2 20 కదా. కాబట్టి x స్క్వేర్ -10x + 2x -20 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూస్తే రెండింటిలో నుంచి ఏం కామన్ తీయచ్చు, x అనేది కామన్ తీయచ్చు. x -10 ప్లస్ ఇక్కడ 2 కామన్ తీస్తే మళ్ళీ x -10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది, x -10 x -10 రెండింటి దగ్గర ఉంది అంటే x -10 అనేది మనం తీస్తే అప్పుడు ఆటోమేటిక్ x + 2 అనేది ఇంకొకటి అవుతుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు 0, ఇది కూడా ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x -10 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి, x -10 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 10. అలాగే
x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -2. మనకి భుజం ఎప్పుడైనా మైనస్ లో ఉండే ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి మనం దీన్ని తీసుకోకూడదు. x ఈజ్ ఈక్వల్ టు 10 మాత్రమే తీసుకోవాలి. మరి ఇది 10 అయినప్పుడు x వాల్యూ దానికి డబుల్ 2 10s 20 ప్లస్ 6 26 అవుతుంది. మరి ఇక్కడ చూస్తే 26 లో నుంచి అంటే కర్ణం కంటే 2 తక్కువ కాబట్టి ఇది 24 అవుతుంది. ఈ విధంగా చేస్తే మనకు చుట్టుకొలత అడిగాడు ఇప్పుడు పెరిమీటర్ అడిగాడు కాబట్టి 24 26 50 ప్లస్ 10 60 అవుతుంది. అంటే చుట్టుకొలత అనేది 60 సెంటీమీటర్ అనేది వచ్చింది. ఇది 20. ఇప్పుడు మనం మామూలుగా ఏ విధంగా ఆలోచిస్తాము అంటే పైథాగరస్ త్రికాల ప్రకారంగా 3 4 5 అని అన్నాడు. 3 4 5 అని అన్నాడు కదా. మనకి ఇప్పుడు ఇది మనం తీసుకుంటే వీడేమన్నాడు, కర్ణము దాని అతి చిన్న భుజానికి రెట్టింపు కన్నా 6 తక్కువ. కర్ణమేమో అతి చిన్న భుజానికి రెట్టింపు కంటే 3 2 6 డబల్ చేస్తే దానికంటే 6 ఎక్కువ అంటున్నాడు. 6 వెళ్ళి 12 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 3 4 5 తర్వాత మనం అనుకున్నది ఏంటి అంటే పైథాగరస్ త్రికాలలో 5 12 13. ఇప్పుడు కర్ణం అనేది అతి చిన్న భుజానికి రెట్టింపు కన్నా 6 మీటర్లు ఎక్కువ. అతి చిన్న భుజం కంటే రెట్టింపు అంటే డబుల్ 5 2 10 దానికంటే ఇంకా 6 ఎక్కువ 16. ఇక్కడ మరి 16 లేదు కదా. ఇటువంటి సందర్భంలో ఏం చేయాలంటే నెక్స్ట్ దీన్ని మనం దీని తాలూకా గుణిజం ఏదైతే ఉందో అది కూడా పైథాగరస్ త్రికమే కదా అవుతుంది. అప్పుడు చూస్తే 10 24 26. ఇప్పుడు ఇది సరిపోయిందో లేదో చూద్దాం. కర్ణము 26 అనేది అతి చిన్న భుజానికి రెట్టింపు కంటే 6 ఎక్కువ. అతి చిన్న భుజం 10 దానికి డబల్ అంటే 20కి 6 ఎక్కువ అంటే 26 కదా, సరిపోయింది. అలాగే మరొక భుజం కర్ణం కంటే 2 మీటర్లు తక్కువ. ఈ రెండో భుజం అనేది కర్ణం కంటే 2 తక్కువ. 24 అనేది 26 కంటే 2 తక్కువే కదా, సరిపోయింది కదా. ఆ విధంగా చూస్తే మనకు కావాల్సినటువంటి పైథాగరస్ త్రికం ఏది అంటే 10 24 26 అనేది మనకు కావాల్సింది. ఇప్పుడు వాడేం అడిగాడు, చుట్టుకొలత అడిగాడు కాబట్టి 24 26 50 50 × 10 60. ఈ విధంగా మనం పైథాగరస్ త్రికం ప్రకారం కొంచెం ఆలోచించడం కష్టంగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అప్పుడు మనం ఏది ఫాలో అవ్వాలంటే ఈ విధంగా కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ ఆ విధంగా ఫాలో అయితే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లంబకోణ త్రిభుజం యొక్క ఒక భుజం రెండవ భుజానికి రెట్టింపు కర్ణం 20 సెంటీమీటర్లు అయిన త్రిభుజ వైశాల్యం ఎంత అని అంటున్నాడు. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటున్నాడు. కర్ణం ఏమో 20 ఇచ్చాడు. మనకు అడుగుతుందేమో త్రిభుజ వైశాల్యం. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, ఒక భుజం రెండవ భుజానికి రెట్టింపు అని అంటున్నాడు. అంటే ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఏ అనేది మొదటి భుజం రెండో భుజానికి రెట్టింపు అని అంటున్నాడు. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2b అవుతుంది. మనకి ఇచ్చిన త్రిభుజ వైశాల్యం అడిగాడు. త్రిభుజ వైశాల్యం అంటే అర్థం ఏంటే మనకి ఆఫ్ ఏబి అంటే ఏ వాల్యూ బి వాల్యూ రెండూ తెలియాలి. మనకి రెండూ తెలిసే సందర్భం అసలు ఇక్కడ లేదు కాబట్టి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మామూలుగా ఏమీ లేదు కాబట్టి కర్ణం ఇచ్చాడు. ఆ కర్ణం ఇచ్చాడంటే కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. అంటే కర్ణం స్క్వేర్ అంటే 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనకి బి వాల్యూ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఏ ప్లేస్ లో 2b వేసాం అనుకోండి అప్పుడు ఇదంతా కూడా b లోకి మారిపోద్ది. అప్పుడు మనకి b వాల్యూ వస్తుంది. ఆ b వాల్యూ ఎక్కడ వేసాం అనుకోండి ఏ వాల్యూ వస్తుంది. అప్పుడు మనం ఏ b వాల్యూ తెలుసు కాబట్టి వైశాల్యం కనుక్కోవచ్చు. 20 స్క్వేర్ అంటే 400. ఏ అంటే 2b కదా, 2bని స్క్వేర్ చేయాలి. అంటే 2b ఏ అంటే 2b కదా, 2bని స్క్వేర్ చేస్తే 4b స్క్వేర్ అవుతుంది. 4b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే టోటల్ గా 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. ఒక 5 1s 5 80s. అప్పుడు b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 80ని 16 × 5 గా రాస్తాను. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు √16 × 5 అవుతుంది. ఇప్పుడు 16 కి స్క్వేర్ రూట్ అనేది మనకు తెలుసు ఏంటి 4 అని తెలుసు. అప్పుడు b వాల్యూ ఏమవుతుంది 4√5 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. ఇదేంటి b వాల్యూ. ఆ b వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ వేసారు అనుకోండి a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ b వాల్యూ ఎంత వచ్చింది 4√5 వచ్చింది. కాబట్టి 2 × 4 అంటే 8√5. ఏ వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి వైశాల్యం ఆఫ్ ఏ ఇంటూ బి కదా, ఆఫ్ ఇంటూ ఏ అంటే ఎంత వచ్చింది మనకి 8√5 ఇంటూ బి అంటే ఎంత వచ్చింది మనకి 4√5. 2 1s 2 4s అంటే 4 ఇంటూ √5 సారీ 4 × 4 అంటే 16 ఇంటూ √5 ఇంటూ √5 అంటే అర్థమైతే √5 హోల్ స్క్వేర్. అప్పుడు స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయ్యి 5 మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు 16 × 5 అంటే ఏమొచ్చింది 80 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కావాల్సినటువంటి వైశాల్యంగా చెప్పుకోవచ్చు. వీడు మనకి ఇచ్చిన ఒకే ఒక ఇన్ఫర్మేషన్ పాయింట్ ఏంటంటే ఒక భుజం
రెండవ భుజానికి రెట్టింపు అని అన్నాడు. కాబట్టి మొదటి భుజం రెండో దానికి రెట్టింపు అంటే ఏ ప్లేస్ లో 2b వేస్తే మనకు b వాల్యూ వచ్చింది. ఆ b వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ వేసాం అనుకున్నప్పుడు ఏ వాల్యూ కూడా తెలిసింది. ఏ బి రెండు వాల్యూస్ తెలిసాయి కాబట్టి వైశాల్యం అనేది ఈజీగా చేయొచ్చు. ఇక్కడతో మనకి త్రిభుజానికి సంబంధించి బేసిక్ లెవెల్ లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, దాని తర్వాత త్రిభుజంలోని రకాల్లో మనం ఇప్పటికి ఒక రకమైన త్రిభుజం గురించే చాలా రకాల మోడల్స్ అనేవి చెప్పడం జరిగింది. ఏంటది? లంబకోణ త్రిభుజానికి సంబంధించి. ఆ తర్వాత లంబకోణ సమద్విబాహు త్రిభుజము, సమబాహు త్రిభుజము, విషమబాహు త్రిభుజం అవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో అన్ని కూడా డీటెయిల్డ్ గా నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకున్నాం. ఈ విధంగా ప్రతి త్రిభుజం గురించి మనం డీటెయిల్డ్ గా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఏ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే అన్ని రకాల మోడల్స్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి నేను చెప్పే విధానం మీకు నచ్చిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.